రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. కూకట్పల్లిలో మాత్రం నిన్ననే ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. పెద్దల అమావాస్య సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. కూకట్పల్లిలో మాత్రం నిన్ననే ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. పెద్దల అమావాస్య సందర్భంగా 2 రోజు ఉత్సవాలు మరింత సందడిగా సాగాయి. కూకట్పల్లి ప్రాంతంలోని ఆడపడుచులు సాంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ చుట్టూ ఆడిపాడి ఉత్సవ వాతావరణాన్ని మరింత పెంచారు. మహిళల కేరింతలు, పాటలు, కోలాటాలతో వేడుకలు అంబరాన్నంటాయి. స్థానికులు, సాంస్కృతిక సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పండుగ ఆరంభానికి ప్రత్యేకతను చేకూర్చాయి. అతి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం నిన్నటే అమావాస్య ముందు రోజే మొదలైంది. బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ సంస్కృతికి, సాంప్రదాయాలకి ప్రతీక. అలాగే తెలంగాణ అస్తిత్వానికి ఇదొక బ్రహ్మాండమైన నమూనా. ఇది ఎందుకంటే మామూలుగా దసరా పండుగని దేశవ్యాప్తంగా రకరకాలుగా జరుపుకుంటాం. ఈ నవరాత్రుల్ని మనం తెలంగాణలో బతుకమ్మ పండుగగా 9 రోజులు బ్రహ్మాండంగా ఈ అమావాస్య నుంచి మొదలుకుని రేపు అష్టమి, నవమి దాకా 9 రోజులు రోజుకొక రకంగా తెలంగాణ ఆడపడుచులందరూ చక్కగా పూలని వారికి నచ్చిన పద్ధతిలో అమ్మవారి రూపంలో పేర్చుకొని మరి చక్కగా అందరూ పట్టు వస్త్రాలు ధరించి మరి బ్రహ్మాండంగా కలిసి ఆడపడుచులందరూ హ్యాపీగా చేసుకునే పండుగ. మరి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ మరి మనం బతుకమ్మ కుంటని ఏదైతే మూసారో దాన్ని కూడా మళ్ళీ రీస్టార్ట్ చేసి ఈ బతుకమ్మ ఉత్సవాలను బ్రహ్మాండంగా ఈ సంవత్సరం జరుపుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా పిలిపివ్వడం జరిగింది.